ఈ సంతోషంలో ఒక చిన్న పాటరా లోకేష్ రైటా పైన స్పీకర్ కట్టేసినాం. అయ్యా Guys, bye. Bye bye. Bye bye. Hey guys, welcome back to the channel. Last part చూసే ఉంటారు. Hope you guys enjoyed it. చాలా లవ్ ఇచ్చారు. I'm very much thankful for that. After 4 years కూడా we are getting good views, good response and everything. And you people are loving my content. Thank you for that. కొత్త వచ్చిన వాళ్ళకి this is Bunny. I love fashion, fitness, lifestyle. మన కల్చర్, మన తెలుగు కల్చర్. ఈ వీడియోలో నేను ఐటనరీ చెప్పబోతున్నా. అమితాబాద్కి ఎట్లా పోవాలి, ఎంత ఖర్చు అవుతుంది, ఏడుండాలా అండ్ ట్రెక్కింగ్ కంపెనీస్ గురించి చెప్తా. లాస్ట్ పార్ట్ గురించి కూడా మాట్లాడుకుందాం ఫస్ట్ ఈ వీడియోలో. ఫస్ట్ నేను లాస్ట్ పార్ట్ కంప్లీట్ చేద్దాం. I'll start from river crossing. River crossing నుండి స్టార్ట్ అవుతుంది. ఇట్ వాజ్ అది రివర్ క్రాసింగ్ లో అసలు ఆ కాలు పెట్టంగానే ఎంత తెలుసు అసలు నీకు ఓపిక పోతుంది. అసలు నీ కాళ్ళు ఉన్నాయా లేవా నీకేం అర్థం కాదు. నా మజిల్ అంతా ఫ్రీజ్ అయిపోయి ఐఎమ్ ఫీలింగ్ మై బోన్, నా బోన్ ని ఫీల్ అవుతున్నా నేను అక్కడ. ఫస్ట్ టైం బ్రో నేను అంతగానం ఐస్ లో ఆడుకున్నా, చాలా చేసినా కానీ ఆ వాటర్ లో కాలు పెట్టంగానే ఇట్స్ వాట్స్ టూ మచ్ బ్రో, టూ మచ్. చాలా వేరే ఉండే. పాపం నాకే ఎంత ఉండే, ఆడవాళ్ళు ఎంత సఫర్ అయినారో తెలుసా రివర్ క్రాసింగ్ వల్ల. బట్ ఇట్ వాస్ క్రేజీ ఎక్స్పీరియన్స్ బాయ్. మెనీ ఆఫ్ దెమ్ క్రైడ్. చాలా మందికి పానిక్ అటాక్స్ వచ్చినాయి ఆ రివర్ క్రాసింగ్ కాగానే. ఎందుకంటే కొంచెం మూవ్ కాగానే ఈడ ప్రెషర్ ఎక్కువైతుంది. ఈ ప్రెషర్ లో నడవలేకపోతున్నారు, గుంజేస్తుంది వాటర్. ఇట్ వాస్ హెక్టిక్ బ్రో, ఇట్ వాస్ రియలీ హెక్టిక్. నేను నిజంగా చెప్తున్నా కదా, చాలా హార్డ్ ఉండే అది. నాకు ఇట్స్ ఓకే, ఇట్స్ ఓకే ఫర్ మీ, ఐ కెన్ బేర్ దట్. బిగినర్స్ ఆర్ ఫిట్నెస్ లేని వాళ్ళు దే కాన్ బ్రో, ఇట్స్ టూ మచ్ difficult for them. After passing from them, we are going to Chika. Chika is the last destination. Manakada road facilities untai. You'll find shop, road, transport, everything over there. That is the last camping site for us. So we are going to Chika. ఇక నేను లొకేషన్ వదిలేసిన, నేను ఒక్కొనే నడుస్తున్నా. ఒక పాయింట్ దాకా వచ్చిండు లొకేషన్. దాని తర్వాత రాలేడు, కూర్చుండు ఎక్కడో కూర్చుండు. ఐ వాజ్ లైక్ ఒక మైండ్ సెట్ పెట్టుకున్నా, ఎట్లకైనా నడుచుకుంటూ పోవాలి చీకాకి. చీకా వాజ్ లైక్ 10 kilometers ఫ్రమ్ దేర్. వాళ్ళు 7 అని చెప్పారు, బట్ అది 10 అయింది. అండ్ ఇంకోటి ఏంటంటే మొత్తం డిక్లైన్ ఉంటది. వర్షం ఉంది, వర్షం అయితే పక్కా ఉంది. వర్షం ఎవరు వచ్చినా రాకపోయినా అందరూ రూట్ చూస్తున్నా బాయ్. ఆడ ఆరో మార్క్స్ ఉన్నాయి, ఆరో మార్క్స్ చూసుకొని పోతూనే ఉన్నా. ఐ వాజ్ జస్ట్ వాకింగ్ అరౌండ్. మంచి వ్యూస్ వస్తున్నాయి. గ్రీన్ వ్యాలీస్ టు ద డ్రై వ్యాలీస్. మనం గ్రీన్ లో ఉండే మంచిగా గ్రీన్ వ్యాలీస్ నుంచి ఇప్పుడు డ్రై వ్యాలీస్ కి పోతున్నాం. ఒక్కనే పోతున్నా. ఇడికెళ్ళి ఇంకా 5 kilometers. వర్షం వస్తూనే ఉంది, నడుస్తూనే ఉన్నా. అందరికన్నా ముందున్నా కానీ ఇగో వ్యూ క్రేజీ కదా. వ్యూస్ ఇద్దాం మాకు. ఓ ఇగో ఎక్కువ బ్లాగ్ ఎందుకు చేస్తున్నా అంటే చార్జ్ లేదు, పవర్ బ్యాంక్స్ లో డెడ్ అయిపోయినాయి. నడుచుడే పెద్ద ప్రాబ్లం. లెట్స్ గో. 4 రోజుల తర్వాత రోడ్ కనిపించింది. క్రేజీ మస్తు అనిపిస్తుంది. ఆ రోడ్ కనిపిస్తుంది. అబ్బా, లదాఖ్ రోడ్స్ ఉంటాయి చూడు, సేమ్ అట్లనే ఉన్నాయి. చూడండి, దిస్ ఇస్ రోడ్. కింద క్యాంప్స్ ఉంటాయి అనుకుంటున్నా. లెట్స్ గో. ఇంత వర్షంలో మొత్తం ఎంత షిట్ పడవ, మేక షిట్. ఈడే పడదో ఇల్లు. చిన్న సోలార్ పెట్టుకోండు, రేడియో పెట్టుకోండు. అండ్ దట్ థింగ్ క్రేజీ. దగ్గర వచ్చేసింది, దీనికోసమే ఆగిన. ఇట్స్ లైక్ స్లిప్పరీ, చాలా స్లిప్పర్ అవుతుంది, జారిపోతుంది మొత్తం ఆడ ఏదున్నా కానీ. సో ఒక పాయింట్కి వచ్చినాం. ఒక పాయింట్ కాడ ఏమైందంటే మొత్తం షిట్ ఉంది, మన గొర్రెలది షిట్. ఆ గొర్రెల షిట్ పైన కాలు పెట్టంగానే జారుతూనే ఉన్నాం బా, చాలా గలీజ్ గా. లొకేషన్ నా వెనకాల ఉన్నాడు, అంటే వాటి ఒక 10 minutes వెనకాల ఉన్నాడు. నేను క్యాంప్ సైట్ కి పోయినాక 10 minutes లో ఆడ వచ్చేసాడు. ఫస్ట్ మేమే పోయినాం క్యాంప్ సైట్ కి. వచ్చేసినాం మనం. ముందు ఉన్నాం వర్మ. ఆదర్శ్ వర్మ.
ముగ్గురు ఇది నలుగురు టెంట్, ఇవన్నీ ముగ్గురు టెంట్లు. నలుగురు వచ్చేసాం, వాళ్ళందరూ ఆయనకి వస్తుంది 5 నిమిషాలు పక్క. ఇంకా ఎన్కోలు రావాలంటే 2 గంట. కానీ మంచిగా ఉంది ఈ ట్రెక్, ఇంకా మంచిగా సెట్ చేసి రా పోయి చాలా పెట్టి ఇవరా నలుగురు ఇట్లా ఉంటుందిరా. వీడికి వెళ్ళి మనకు రోడ్డు కనిపిస్తుంది, తినవచ్చు, ప్లేసెస్ ఉన్నాయి. అంటే డాబాలు రా ఇక బండ్ల మీద నుంచి ఇప్పుడే మనసులో ఉండదు. వీడికి వెళ్ళి చక్రతాలు నచ్చేది ఉంటుందేమో కానీ క్యాంప్ సైట్ కి పోయినాక ఎవరు లేకుండే, క్యాంప్ చాలా మంచిగా ఉండే క్యాంప్స్. అబ్బా ఈ రోజు మంచిగా వండుకోవచ్చురా అనుకున్నా. ఆ క్యాంప్స్ కంటే క్యాంప్ చాలా బెటర్. ఇగో హైట్ ఉంది, ఖాళీ ఇట్లా గుంజితే వస్తా అనుకుంటా. ఇంటికెళ్ళి విండో చిన్నగా అంత ఫాస్ట్ లో మర్ఫాబీ వచ్చేసిందిరా. చలో కెమెరా ఈ సంతోషంలో ఒక చిన్న పాటరా లోకేష్, రైటా? పైన స్పీకర్ కట్టేసినాం. డాన్స్ ఆడువా లోకేష్, ఆడువా. అరే ఆడువా, ఆడువా, లేచి ఆడువా. ఆడిపిదాం అందరితో ఆడిపిదాం. దెన్ ఐ హ్యాడ్ దిస్ డాన్స్. అంటే మొత్తం ఆ ఖుషీలా మన జాతర పాటలు, మన బుటో ఇవన్నీ పెట్టుకొని ఆడినాం. అందరు వచ్చినాక ఒక బస్సు ఏమో మనాలికి వెళ్ళిపోయింది, ఇంకో బస్సు చంద్రతాల్కి తీసుకుపోతున్నారు. అంటే కొంతమందికి అయితలేదు అనమాట. కొంతమంది ఆల్రెడీ యూజ్ చేస్తున్నారు చంద్రతాల్. అక్కడ మోస్ట్లీ తిరుగుతూనే ఉంటారంట అక్కడ, వాళ్ళు చంద్రతాల్ యూజ్ చేశారు. ఇప్పుడు మేము చూడలే, మాకు కావాలని చెప్పి మేము కూర్చున్నాం. దెన్ దే అరేంజ్డ్ బస్ ఫర్ మనాలి. Guys, bye. Bye bye. అండ్ అనదర్ బస్ ఫర్ చంద్రతాల్ పోయినాం. 2 hours పడుతుంది చంద్రతాల్ పోనీకి బస్ లా. వచ్చిండ్రా మనోడు ఆదర్శ్ బాయ్. హాయ్ బోలో. హాయ్ గైస్, లెట్స్ గో చంద్రతాల్. ఆదర్శ్ బాయ్ के कोई इधर देखो भैया, इधर आके से वीडियो बना दीजिए. అక్కడ పోయినాక వీ నీడ్ టు క్యాచ్ 1 van. అంటే అలా లోకల్లోదే నడుస్తుంది అనుకుంటా ట్రాన్స్పోర్ట్, వాళ్ళదే పెట్టాలనేది ఉండొచ్చు. వీ పేడ్ like 400 అప్ అండ్ డౌన్, పోనీకి రానికి. నడుచుకుంటూ కూడా పోవచ్చు, నడుచుకుంటూ కూడా రావచ్చు, కానీ ఓపిక ఎవరికి లేకుండే. అండ్ మోస్ట్ ఆఫ్ ద టైం ఏంటంటే చంద్రతాల్ చూడాలంటే అదృష్టం ఉండాలి. ఆడ మేము పోయే లోపల టైం అయిపోయింది, అన్న అయిపోయినాయి, మేము ఇది మిస్ అయిపోతాం అనే ఉండే. బట్ మన గైడ్ ఉన్నాడు కదా, మన గైడ్ సూరజ్ పోయి మాట్లాడిండు పోలీసులతోని. మమ్మల్ని వదిలేరు. పోతున్నాం ఇక, కొంచెం నడిచేది ఉంటాం, ఒక 10 minutes వాక్ అనుకోండి. పోయినాం. నడుస్తున్నప్పుడు ఐ వాస్ ఫేసింగ్ బ్రీతింగ్ ప్రాబ్లమ్ బ్రో. ఇప్పుడే దిగినాం, ఆడు పర్మిషన్స్ ఇవ్వలేడు. ఆయన మన గైడ్ మాట్లాడి అది చేసి పర్మిషన్ ఇప్పించింది. ఫుల్ గాలి పెడుతుంది, మెయిన్గా బ్రీతింగ్ ప్రాబ్లం అవుతుంది. బ్రీతింగ్ కంట్రోల్ అవుతలే, ఇట్లా ఎక్కువ తీయాల్సి వస్తుంది. 14,000 feet కాదు ఇది కూడా. ఎన్నో పోతున్నాం ముంగటికి. ఇవరా ఫైనల్లీ చంద్రతాల్. కిస్మత్ ఉండాలిరా మా చైదు అంతా చూడాలంటే.
తాల్ బ్రో, దట్ వాస్ బ్యూటిఫుల్ బ్రో. క్లియర్ లేక్, ఆ షైనింగ్. మేము పోయినప్పుడు వర్షం పడుతుంది, మళ్ళీ వాన వస్తుంది. ఇది ఇట్లుండే వెదర్. ఈవెన్ దో చంద్రతాల్ వాజ్ వెరీ మచ్ బ్యూటిఫుల్. అడిగి పోగానే నీకు యూ విల్ ఫీల్ లైక్ పీస్. వావ్, దిస్ ఇస్ వాట్ ఇట్. మొత్తం ట్రిప్ అయిపోయినాక ఆ చంద్రతాల్ చూడడం ఈజ్ లైక్ మంచిగా ఉండే, మంచిగా అనిపించింది. మన హిందీ మూవీస్ కూడా చాలా షూట్ అయినాయి, బాలీవుడ్ మూవీస్ కూడా చాలా షూట్ అయినాయి అక్కడ. फेमस है ना? Yeah, it is very famous. हाँ. ये सब क्या है? Guiders. अच्छा, इधर आके विजिट करके सिखाते हैं. गरम गरम मैगी रा मस्त ఉంది. తింద్రా బేటా లోకి, తింద్రా తింద్రా. మస్తు సగ్వా అంటే మస్తు సగ్వా ఉన్నాయి. 70 రూపాయలకే బ్రెడ్ ఆమ్లెట్, 60 రూపాయలకి మ్యాగీ. వేరే కాడ అయితే చంపేస్తారు రేట్లు, అందుకే ఫేమస్ అనుకుంటా కదరా. అందుకే హాసాకా దబా ఫేమస్ ఇలా. ఇన్స్టాగ్రామ్లో కూడా మస్తు అనిపిస్తుంది, తక్కువకి మంచిగా ఉంటుంది. ఇగో బ్రెడ్ ఆమ్లెట్ వేసుకున్నాం, తింటున్నాం. వీళ్ళందరూ వీళ్ళందరూ మన వీళ్ళందరూ చాచా అండ్ చాచి. హాయ్ బోల్ దో, హాయ్ హాయ్. Then we came to the tents. It was night. అందరం తిన్నాం, మంచి ఫుడ్ పెట్టారు. ఎగ్ కర్రీ, సమ్ దాల్, సమ్ రైస్, రోటీస్, పరాటాస్. షూట్ చేయలేకపోయినా నేను. అందరం డాన్స్ ఆడినాం. కొంతమంది ఎంజాయ్ చేసుకోరు. ఒకళ్ళొకళ్ళం చెప్పుకున్నాం మా బాధలు మావి, అందరికీ షేర్ చేసుకున్నా. ప్రచి వాజ్ విత్ మీ. ఆదర్శ్ గ్యాంగ్, ఆదర్శ్ బాయ్ వాళ్ళ గ్యాంగ్ మంచిగా ఉండే మనతోని. మేము షేర్ చేసుకున్నాం మా థింగ్స్ అని. దెన్ లేటర్ ద మార్నింగ్ కమ్స్, బ్యూటిఫుల్ వ్యూస్, ఎండ్ వస్తుంది, అందరు లేస్తున్నారు, అందరికీ హాయ్ చెప్తున్నా, నాష్టా తిన్నాం. This is our last day. See Mandara staying with the dogs. She want to click pictures. Okay. Sleep yaar. Sleep. Try to sleep. Nice bro. The view plus you guys. Wow. Crazy. Breakfast అయిపోయింది రా ఇప్పుడు. Guys, meet Prachi. Say hi. हाय गाइस, पूछो हैदराबाद वाले कैसे हो? कैसे हो हैदराबाद? आई एम कमिंग सून टू हैदराबाद, ओके? आ जाओ And we will meet दिखा देंगे. Bunny and we will explore lots of food there. For sure. Yay! Excited. Bye. Sharan, what scenes? This is last day. How are you feeling? How are you పీస్ఫుల్ feeling? ఉంది ఇప్పటికైతే Huh? ఇప్పటికైతే మంచి పీస్ఫుల్ Peaceful. మచాను సెట్ మొత్తం యాక్టివ్ మనం తెలియనంటే మనం యాక్టివ్ ఫుల్ అలర్ట్. చలోరా ప్యాక్ చేసుకొని మనాలికి అయితే వెళ్ళిపోదాం. మనకు అక్కడ కొత్త సర్టిఫికేట్ ఇస్తారు, ఆ సర్టిఫికేట్ తీసుకొని అంతే ఇక టూర్. చాలా మెమరీస్ తీసుకోవద్దు నుంచి. అందరికన్నా ఎక్కువ ఐఎమ్ గోయింగ్ టు మిస్ దిస్ స్టిక్ బ్రో. చాలా హెల్ప్ చేసింది నాకు. చాలా గట్టిగా ఉండే. ఐఎమ్ గోనా మిస్ యూ చాలా. ఎవరికైనా యూజ్ వస్తుంది. ఐఎమ్ సారీ బట్ ఐ నీడ్ టు. ఇంటికి తీసుకోలేము, ఇంటికి తీసుకునే పనికి రాదు, ఏదైనా ఎవరికైనా పనికి వస్తుంది. సో బాయ్ చెప్తున్నా కట్టెకి. ద మెయిన్ థింగ్ బ్రో, వైల్ గోయింగ్ టు చంద్రతాల్ వీ హ్యాడ్ అంతాక్షరి వాడుకుంటా పోతున్నాం బస్ లో విత్ స్ట్రేంజర్స్. ఎవ్రీవన్ వేర్ సో కైండ్ బ్రో. ఐ మిస్ యూ ఆల్ అలాట్ బ్రో. ఐ మిస్ యూ ఆల్ అలాట్. బాధ అనిపిస్తుంది బ్రో, నాకైతే ఇట్లా బాధ అనిపిస్తుంటది వైల్ గోయింగ్. మచా లోకేష్కి చెప్తున్నా, మచా ఎంత బాధ అనిపిస్తుందో వీళ్ళందరిని వదులుకుంటూ పోతున్నాం. 4-5 days వీళ్ళతో ఉన్నాం, ఎంత మంచిగా ఎంజాయ్ చేసినాం రా వీళ్ళతోని, ఎంత మంచి మెమరీస్ రా. చాలా మంచిగా హెల్ప్ చేసారు. దే గేవ్ us చాక్లెట్. ట్రావెలింగ్ లో ఇదొక పార్ట్, దీని ఏం చేయలేం మనం. స్ట్రేంజర్స్ వస్తారు, కలుస్తారు, మళ్ళీ వెళ్ళిపోతారు. దిస్ ఇస్ ద హార్డెస్ట్ పార్ట్ ఇన్ ట్రావెలింగ్ బై. ఇదొక్కటి నాకు నచ్చదు ట్రావెలింగ్ లో. బట్ గైస్, ఐ మిస్ యూ ఆల్ అ లాట్ గైస్. లవ్ యూ అ లాట్. ఫైనల్లీ సర్టిఫికేట్స్ వచ్చేసినాయి. చరణ్, బాలాజీ విజయరాజన్ అండ్ దిస్ ఇస్ లోకేష్ సంగం. లెట్స్ గో. వార్త్ ఇట్ బ్రో, ఇది వార్త్ ఇట్. ఇది ప్యూర్ కష్టం.
So this is time to say goodbye to everyone. Goodbye. ఓకే, మనం ఇప్పుడు ఐటనరీ గురించి మాట్లాడుకుందాం. మెయిన్గా నాకు ఎంత ఖర్చు అయింది నేను అంటే నేను క్యాల్కులేట్ ఏం చేసుకోలేదు నార్మల్గా. సో ఫస్ట్ హైదరాబాద్ నుంచి ఢిల్లీకి ట్రైన్ పట్టుకోవాలి. దగ్గర ట్రైన్స్ ఉంటాయి, మీరు ఒక 15 days తాత్కాల్లో బుక్ చేసుకున్నా అయిపోతాయి. అవి 1300 పడుతుంది. దిల్ గివ్ యూ ఎవ్రీ కైండ్ ఆఫ్ ఫుడ్. ఐ మీన్ 3 meals ఉంటాయి, చాలా మంచిగా ఉంటాయి. యూ క్యాన్ ఇన్వెస్ట్ ఆన్ దట్. సీదా చాలా ఫాస్ట్ పోతుంది ట్రైన్ అయితే. నేను ఢిల్లీలో వదులుతాను. సో ఢిల్లీలో యూ నీడ్ టు స్టే ఫర్ 6 hours. 6 hours నువ్వు ఏం చేస్తావో ఢిల్లీలో. నేను సజెస్ట్ చేసేది అయితే రైల్వే డామ్స్ ఉంటాయి కదా, అవి ముందే బుక్ చేసుకొని అందులో ఉండడం బెటర్. లేకపోతే ఎక్కువ పెద్ద గ్యాంగ్ ఉంటే రూమ్స్ తీసుకోండి, తక్కువకి వస్తాయి, చాలా తక్కువకి వస్తాయి. యూ క్యాన్ బేర్ దెమ్ ఫర్ 800-600 టు ఒక 6 hours కి 6-7 hours కి. సో నీకు ఇప్పుడు ఇక్కడ బస్ బుక్ చేసుకోవాలి. నువ్వు మనాలికి బస్ బుక్ చేసుకోవాలంటే నువ్వు ఏ యాప్ అయినా వాడు, ఏదైనా ట్రావెలింగ్ యాప్స్ వాడుకో, మేక్ మై ట్రిప్స్, వాట్ ఎవర్ ఇట్ ఈస్. నీకు యూల్ ఫైండ్ ఒక 700-900 లోపల యూల్ గెట్ అ గుడ్, మంచి రిక్లైనర్స్ ఉంటాయి, పండుకొని పోవచ్చు. ఇప్పుడు నువ్వు మనాలికి పొద్దున రీచ్ అవుతావు. పొద్దున రీచ్ కాగానే ఆ బస్ స్టాప్ నుండి మామూలుగా జస్ట్ 1 kilometer నువ్వు నడుచుకుంటూ ఇట్లా వెళ్ళిపోవచ్చు, 1 or 2 kilometers. ఆర్ నేను చెప్పిన హాస్టల్ మీకు నచ్చినట్లయితే యూ క్యాన్ గో దేర్. ఇట్స్ ఇన్ ఓల్డ్ మనాలి ఓనికి 200 rupees ఛార్జ్ చేస్తారు క్యాబ్ అని ఎవరైనా సరే. దట్స్ ఫేర్ ప్రైస్ ఫర్ ఓల్డ్ మనాలి. నడుచుకుంటూ కూడా పోవచ్చు, కానీ నీకు లగేజ్ ఉంటుంది, యూ కాంట్. సో బెటర్ గోయింగ్ త్రూ దట్. సో హాస్టల్ పేరు వచ్చేసి 360° రివర్ వ్యూ అని కొట్టండి, వచ్చేస్తుంది హాస్టల్ మంచిగా ఉండే, పక్కకే రివర్ ఉండే, కింద యూ క్యాన్ చిల్, వైబ్, స్ట్రేంజర్స్ వస్తారు, యూ క్యాన్ చిల్ విత్ దెమ్, మంచిగా ఉంటుంది. ట్రెక్జీ అని ఉండే ఇన్స్టాగ్రామ్లో, అందులో నుండి బుక్ చేసినాం మేము. అక్కడ పోయినాక మ్యాట్రిక్స్లోకి కన్వర్ట్ చేసినారు వాళ్ళు, ట్రెక్జీ వాళ్ళతో కొలాబ్ అయ్యి అట్లా తీసుకోరు. సో ఇంకోటి ఏంటంటే మీరు కంపెనీకి పే చేసేటప్పుడు జస్ట్ 500 అడ్వాన్స్ పే చేయండి. ఐ పేడ్ 5,000 ఫర్ దట్. 5,500 ఫర్ దట్. మాకు తెలియక అంత పే చేసేసినాం. మీరు యూ క్యాన్ బార్గెన్ ఫర్ 5,000. దే విల్ కమ్ ఫర్ యూ, దే విల్ యాక్సెప్ట్. ఓకే, 5,000 దానికి ఫస్ట్ 500 అడ్వాన్స్ పే చేయండి. చెప్పండి వానికి మేము వచ్చినాక టోటల్ పేమెంట్ చేస్తామని చెప్పి. వీళ్ళు అగ్రీ, మీకు మొత్తం ఏమేమి కావాలో అన్నీ చెప్పేస్తాడు. మెయిన్ థింగ్ బై గేర్. ఫస్ట్ ఏజెన్సీ గురించి చెప్పేసా. ఏజెన్సీ వాజ్ గుడ్ బై, వెరీ గుడ్. అంటే ఆ ప్రైస్లో వాళ్ళు అంతగానం ప్రొవైడ్ చేయడం, ఇట్స్ ఓకే. ఏం ఎక్స్పెక్ట్ చేస్తావు ఆ కొండల 5,000కి? నేను తీసుకోవడం ఎక్కువ వాళ్ళు. అండ్ ఓకే, నాకు మంచిగానే అనిపించింది. ఐ విల్ సజెస్ట్ యూ గో టు మ్యాట్రిక్స్, ఏదున్నా బుకింగ్ చేసుకోండి దాంట్లో. అండ్ అనదర్ థింగ్ వచ్చేసి యూ నీడ్ అ ప్రాపర్ గేర్ బాయ్. నీకు ఏమేమి కావాలి తెలుసా? థర్మల్స్ అని ఉంటాయి, రక్సాక్ కావాలి, బ్యాగ్ వాటర్ ప్రూఫ్ది కావాలా. వాటర్ ప్రూఫ్ది లేకపోయినా నడుస్తుంది. యూ క్యాన్ మేనేజ్ విత్ పాంచో అనేది మన ప్లాస్టిక్ కవర్ లా ఉంటుంది కదా, రెయిన్ కోట్, అది పాంచో. అండ్ ఇంకోటి ఏంటంటే షూస్ కావాలి, ట్రెక్కింగ్ షూస్. నువ్వు వాడికి పోయి రెంట్ తీసుకో, మంచిగానే ఉన్నాయి. 500 ఓకే పెట్టవచ్చు, 500 దానికి. గ్రిప్ కూడా మంచిగా ఉండే, చూసి తీసుకోరు, ఖరాబ్ అయ్యే ఉంటాయి, అందరు వాడినా ఉంటాయి. రెంటెడ్వి ఏం చెప్తాం, ఇక ట్రెక్కింగ్కి ఎట్లా దొరుకుతాయి అట్లనే దొరుకుతాయి. సాక్స్లు తీసుకోండి 2-3 పేర్లు. మనాలి ఎక్స్ప్లోర్ చేసినప్పుడు మీకు దొరికిపోతుంది. మనాలిలో ఆ కట్ట గిట్ల ఏం అవసరం లేదు బాయ్. మీరు ఆడ కట్టలు దొరికితే ఆ ఆంటీ వాళ్ళు అమ్ముతారు, ఆడ 50 రూపాయలకి ఒకటి తీసుకోవచ్చు. ట్రెక్కింగ్ కట్టలు నాకు చాలా సాధించినాయి. దట్స్ ఇట్. నాకు ఇప్పుడు చూసుకోండి, రాను ట్రావెల్కి 5,000 పెట్టుకోర్రి, రాను 5,000. మళ్ళీ ఇంకో డౌట్ ఉంటుంది, ట్రెక్కింగ్ వాళ్ళు ఫస్ట్ చీకా నుండి తెచ్చి మనాలి ఏడైతే మిమ్మల్ని పికప్ చేసుకున్నారో ఆడనే వదులుతారు. మీరు ఆడ ఒక లోకల్ బస్ ఎక్కితే మళ్ళీ మనాలికి వెళ్ళిపోతారు. 5,000 ఫర్ ఏజెన్సీ, 5,000 ఫర్ ట్రావెల్, 5,000 నీ ఖర్చులు ఇంకా ఆడ ఏదంటే అది. మళ్ళీ చంద్రతాల్ కాడ కూడా ఖర్చు అవుతాయి, 1,000 రూపీస్ అవుతాయి. చంద్రతాల్ దగ్గర కూడా 15,000. కొంచెం నీకు లగ్జరీ కావాలంటే 20,000 పెట్టుకో. నువ్వు 15,000లో కంప్లీట్ చేయొచ్చు. నీకు మంచిగా బడ్జెట్ ఏమేమి పెట్టాలో తెలిసి ఉంటాయి. దట్స్ ఇట్ ఫర్ టుడే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వ్లాగ్. ఇన్ఫర్మేషన్ నచ్చినట్లయితే మీ ఇష్టం, మీరు ఏం చేస్తారో మీ ప్రేమ, అంతే. నేను అడుక్కోను, అంతే. దట్స్ ఇట్. సో వీడియోస్ ఐ విల్ బీ పోస్టింగ్ బోనాలు వీడియో, ఇంకా రెండు వీడియోస్ ఉన్నాయి పెండింగ్లో. ఐ విల్ షూర్ ఎడిట్ దెమ్ అండ్ ఐ విల్ డ్రాప్ దెమ్ సూన్. ఓకే, బాయ్ గైస్, మిస్ యూ మై స్ట్రేంజర్ ఫ్రెండ్స్.